మానవ సంబంధాలు యాంత్రిక సంబంధాల్లాగా మారుతున్నటువంటి రోజులలో బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడుతున్నటువంటి తల్లిదండ్రులు వృద్ధులైతే, ఆ బిడ్డలని హాస్టల్‌లో చేర్పించిన పాపము, లేకపోతే ఆ బిడ్డలని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో తమ త్యాగాల ఫలితమో కానీ, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళాక వీళ్ళని పని మనుషులుగా లేదా వృద్ధాశ్రమాల్లో బ్రతకాల్సిన కర్మ పట్టేవాళ్ళుగా తయారు చేస్తున్నారు. ఇది తట్టుకోలేక జీవితకాలం వాళ్ళ కోసం పనిచేస్తే మన వృద్ధాశ్రమంలో బ్రతికే కర్మ పట్టిందా అని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఇది. స్థితివంతమైన కుటుంబం, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు, ప్రేమతో పెంచిన కొడుకు, అయినా వృద్ధాప్యంలో కొడుకుకి దూరంగా ఒంటరిగా ఉండలేక కృష్ణమూర్తి 81 ఏళ్ళు, రాధ 74 ఏళ్ళు దంపతులు బెంగళూరులో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వాళ్ళ కోడలు చేస్తున్న వంట తమకు నచ్చట్లేదని, ఆమె తీరు సరిగా లేదంటూ 2021లో కుమారుడితో చెప్పారు. వేరే ఇల్లే తీసుకుని తమను అక్కడ ఉంచాలని కోరారు. అయితే అతను వృద్ధాశ్రమంలో చేర్చాడు. తాము అక్కడ ఉండలేకపోతున్నామని చెప్పడంతో 2023లో మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే కోడలు వేధిస్తోందని చెప్పడంతో మరో వృద్ధాశ్రమంలో చేర్పించాడు. చివరికి వాళ్ళిద్దరూ ఆ వృద్ధాశ్రమంలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు.